సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. అండ్ చెప్పాలంటే అంటే ఇప్పుడు స్టార్ట్ అయిన సినిమాల్లో కొత్త జానర్ని అటెంప్ట్ చేయడం అనేది కొంచెం గట్ ఫీలింగ్ కావాలి. బట్ దెన్ అటెంప్ట్ చేస్తే 100% వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఆ టైంలో ఇలాంటి మీరు అన్నట్టు ఆ క్రైమ్, థ్రిల్లర్, కామెడీ అంతా మిక్స్ చేసి చేయడానికి వాట్ వాజ్ యువర్ గట్ ఫీలింగ్ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం? ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ వన్ థింగ్ అండి, మనం ట్రై చేసేది చేయాలి, అది మన ప్యాషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు రిస్క్ అంటే మనం ఏమనుకుంటే సినిమాలు ఫ్లాప్ అవ్వడం, డబ్బులు రాకపోవడం అనేది ఉంటుంది. సో అందులో ఏంటంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ ఫిలిమ్స్ విల్ నెవర్ గెట్ ఫ్లాప్డ్, ఇట్స్ ఓన్లీ బడ్జెట్స్ విల్ గెట్ ఫ్లాప్డ్. మీరు ఏ సినిమా అయినా బడ్జెట్లో చేస్తే అది ఫ్లాప్ అయినా ఏదైనా మీ డబ్బు మీకు వస్తే, సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో అది చాలామంది అర్థం చేసుకోరు. స్క్రిప్ట్స్ ఆర్ నాట్ రాంగ్లీ డన్. ఇప్పుడు ఎవడు ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం తీయం కదా. సో దిస్ ఆల్వేస్ బడ్జెట్స్ వల్లే సినిమా ఫ్లాప్ అవడమో ఏంటో ఆ ఫేట్ డిసైడ్ చేస్తాయి. సో నాకు పర్సనల్గా ఏంటంటే ఈ జానర్ ఎంచుకున్నప్పుడు ఐ నో దట్ ఐఎమ్ ఇన్ ఎ బడ్జెట్. డెఫినెట్లీ ఎక్స్ అమౌంట్ ఏదైతే నేను చేస్తున్నానో ఆ ఎక్స్ అమౌంట్కి సేలబిలిటీ ఉంది. సో అక్కడే నాకు 50% రిస్క్ తగ్గిపోయింది. సో సెకండ్ ఇస్ మై ప్యాషన్. డెఫినెట్లీ ఐ విల్ నాట్ అంటే నేను ఏదో కొత్తగా ట్రై చేస్తాను అన్నది కాదు. ఐ ఆల్వేస్ టు యాడ్ ఆన్ ద కమర్షియల్ థింగ్స్. కొత్త పాయింట్ని కమర్షియల్గా చెప్పడం అనేది నా కాన్సెప్ట్. సో అండ్ ఐ లైక్ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ ఎక్కువ. ఐ లైక్ ఆడియన్స్ని థింక్ చేసేటట్టు తీసుకుని టప్పుని మార్చడం, ఓహా అమ్మో ఇదా అని చెప్పి నెక్స్ట్ ఏంటి అన్న ఫీల్లో. సో ఐ లవ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో దొంగట వాజ్ లైక్ ఆ స్క్రిప్ట్ కూడా నేను అలా చేయడం జరిగింది, స్క్రీన్ ప్లే కూడా అలా చేయడం జరిగింది. స్క్రీన్ ప్లే ఆల్సో లైక్ సినిమాలకి స్క్రిప్ట్ ఎంత ఇంపార్టెంట్, స్క్రీన్ ప్లే అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఎడిటింగ్ కూడా మీకు ఐడియా ఉంటుంది కాబట్టి బేసిక్గా స్టోరీ అనేది నా జనరల్గా తెలిసింది ఏంటంటే, ఒక స్క్రిప్ట్ ఎవరైనా రాసుకున్నారు అంటే డైరెక్టర్ తీసేస్తారు. బట్ దెన్ ఎడిటేబుల్లో వచ్చిన తర్వాత మొత్తం అన్ని కట్ అయిపోతుంటాయి. ఆ కట్ అవ్వకుండా అంటే కొన్ని స్టోరీ రైటర్స్ ఏంటంటే రాసిన మొత్తం చేసేయాలి అని అనుకుంటారు. బట్ మీరు యాజ్ ఇట్ ఈస్ అంటే మీకు తెలుసు కాబట్టి ఓకే ఈ సీన్ ఇలా చేస్తే చాలు, ఇంక దీనికి మళ్ళీ అన్ని 4-5 వర్షన్స్ అవసరం లేదు అని అంటే క్రిస్ప్గా చేస్తారా లేకపోతే? ఐ డూ ఇట్ వెరీ క్రిస్ప్ ఓన్లీ. అంటే నేను ముందు స్క్రిప్ట్ పేపర్ రాగానే ఎడిట్ చేసేస్తాను. ఈ డైలాగ్స్ అక్కర్లేదు, ఈ సీన్ ఇలా ఓపెన్ చేసి ఇలా ఎండ్ చేసేస్తాం. అండ్ యూజువల్గా ఏంటంటే ఎక్స్ట్రా యాంగిల్స్ కూడా చాలా మంది తీసుకుంటారు. ఐ డోంట్ టేక్ దట్. ఐ నో వాట్ యాంగిల్స్ విల్ కమ్, ఎక్స్ప్రెషన్ క్లోజ్అప్స్ ఏంటి అది తీసేస్తాను. సో ముందే నేను స్క్రిప్ట్ని ఎడిట్ చేస్తాను. సో ఇట్ ఈస్ లైక్ వెరీ క్రిస్ప్, సో దట్ ఎడిటేబుల్లోకి వెళ్ళినా సరే జస్ట్ మొత్తం అన్ని కూడా మ్యాచ్ చేసేసుకొని 1 or 2 షార్ట్స్ నేను ఎక్స్ట్రా తీసుకుంటాను. బికాజ్ ఫర్ ద ఆర్ఆర్ బేస్డ్ కానీ లేదా సీన్ ట్రాన్సిషన్స్ కానీ. బట్ మోస్ట్లీ స్క్రిప్ట్ ఎడిట్ చేసేస్తాను నేను ముందే. ఓకే, అది అయిపోయిన తర్వాత యు వర్ ఇంటూ ద టీవీ ఆల్సో. యు హ్యావ్ డన్ అ షో కాల్ మేము సైతం, దాన్ని కూడా డైరెక్ట్ చేశారు. డైరెక్ట్ కాదు, ఐ వాజ్ ఇన్ అంటే డైరెక్టర్ అంటే ఫ్లోర్ డైరెక్టర్ వేరు, ఐ వాజ్ ఇన్ క్రియేటివ్ డైరెక్టర్, వాట్ దే కాల్ ఇట్ as. అంటే సిన్స్ ఐ టోల్డ్ ఐ వాజ్ వర్కింగ్ విత్ లక్ష్మి గారు. సో దిస్ షో ఇస్ వెరీ హ్యూజ్ అనమాట. సో వెన్ ఇట్ కేమ్, సో లక్ష్మి గారు ఆల్వేస్ వాంటెడ్ టు డూ ఫర్ ద పీపుల్. షీ ఆల్వేస్ థింక్స్ అబౌట్ పూర్ పీపుల్ అండ్ ఏదో చేయాలని ఒక థాట్ ఉండింది. అది సడన్గా మేము మాట్లాడుకునేటప్పుడు హిందీలో మిషన్ సప్నే అని ఒక షో ఉండింది. సో ఆ షో మాకు రావడం జరిగింది. దెన్ అది మేము చేయాలనుకున్న తర్వాత మీ అండ్ లక్ష్మి గారు వర్క్ ఫర్ ఇట్. అండ్ సో ఐ వాజ్ అ క్రియేటివ్ డైరెక్టర్ ఫర్ ఇట్. అంటే కేసెస్ పట్టుకోవడం, ఆ కేసెస్ దగ్గర నేను టీం పంపించి వాళ్ళ క్వశ్చనరీ ఏంటి, వాళ్ళతో ఏం చెప్పించాలి, ఇది జెన్యునా కాదా కేసులు, మళ్ళీ దాన్ని కనెక్ట్ చేసి. సో దేర్ వాజ్ లైక్ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ వాజ్ దేర్. సో ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ కేసుని సెలెక్ట్ చేయడం, ఒక స్టార్ని దానికి కలపడం. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏ కేసు అనుకోవడం, వాళ్ళు ఎవరు హెల్ప్ చేస్తారు అనుకోవడం. దెన్ ఐ యూస్ టు సెండ్ ఇట్ టు ద ఫ్లోర్. దెన్ ద ఫ్లోర్ డైరెక్టర్ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. Hi, this is Vamsi. Watch my exclusive interview with Kaumudi only on iDream. Subscribe to iDream.